ఓకే, ఇది యూనిట్ 1లో టాపిక్ స్కేల్స్. ఓకే ఓకే అసలు స్కేల్ అంటే ఏంటి? ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ కానీ విడ్త్ కానీ మనం మెజర్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ఇన్స్ట్రుమెంట్ స్కేల్. అలాంటి స్కేల్స్ని మనం డ్రాయింగ్ గీయడం ఎలా అన్నది ఈ యూనిట్ 1 స్కేల్స్లో చూస్తాం అన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్లో చాయిస్లో అడుగుతాడు స్కేల్స్. సో స్కేల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్ 1 మీటర్ అంటే ఎంత? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. ఓకే, అసలు 1 డెసిమీటర్ అంటే 10 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్. డెసిమీటర్ అంటే ఎంత? 10 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 డెసిమీటర్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్ అన్నాను కదా. 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్. 1 డెసిమీటర్ అంటే 10 ఇంటూ 1 కదా ఇది. సో అసలు డెసిమీటర్ అంటే ఎంత? 10 సెంటీమీటర్స్ ఇంటూ 10. సో 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. వచ్చిందా లేదా? సో అందుకు 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? 1 డెసిమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 హెక్టామీటర్. వన్ హెక్టామీటర్ అంటే 100 మీటర్స్. 1 డెకామీటర్ అంటే 10 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 కిలోమీటర్ అంటే ఎన్ని హెక్టామీటర్స్? 1 కిలోమీటర్ ఈక్వల్ టు, సో ఇది 100 కదా, 1000/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, 10. సో 10 హెక్టామీటర్స్. ఈ మూడిట్లు బట్టి మనం రిలేషన్ ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ డెకామీటర్స్ అంటే ఎలా చెప్పాలి? 1000/10. 0 క్యాన్సిల్ అంటే 1000/10. 0 క్యాన్సిల్, 100. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 100 డెకామీటర్స్. ఓకేనా? మళ్ళీ 1 హెక్టామీటర్ ఈక్వల్ టు ఎన్ని డెకామీటర్స్ అని చెప్పాలనుకో, 100/10. సో 10 డెకామీటర్స్. ఓకే, ఇలా ఈ మూడిట్ల మధ్యలో దేనికన్నా మనం రిలేషన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్కి నాకు డెకామీటర్కి కావాలి. సో 1000/10 100 డెకామీటర్స్ అవుతుంది. ఇప్పుడు నాకు హెక్టామీటర్కి కిలోమీటర్కి కావాలి. సో 1000/100 అంటే ఏది కావాలో అది పైన వేసుకుని మనం దేంట్లోకి మార్చాలనుకుంటున్నామో అది కింద వేసుకుంటే సరిపోతుంది. మనకి రిలేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ప్లేన్ స్కేల్, డయాగ్నల్ స్కేల్, వెర్నియర్ స్కేల్ మనం మొత్తం 3 నేర్చుకుంటాం. ప్లేన్ స్కేల్, డయాగ్నల్ స్కేల్ అండ్ వెర్నియర్ స్కేల్. ప్లేన్ స్కేల్లో 1.2 అంటే పాయింట్కి 1 డెసిమల్ వరకు మనం చూపించగలం. ఈ డయాగ్నల్ స్కేల్లో పాయింట్కి 2 పాయింట్స్ వరకు చూపించగలం. వెర్నియర్ స్కేల్ కొంచెం డిఫరెంట్, అది వీడియో చేసినప్పుడు చెప్తాను. సో పాయింట్కి 1 డెసిమల్ వరకు అంటే 1.2 సెంటీమీటర్స్, 1.4 సెంటీమీటర్స్. ఇవన్నీ మనం ప్లేన్ స్కేల్లో ఇవన్నీ కూడా మనం ప్లేన్ స్కేల్లో చూపించగలం. అలా కాకుండా 1.25 సెంటీమీటర్స్ అంటే డెసిమల్ పక్కన 2 అంటే 10.82 సెంటీమీటర్. డెసిమల్ పక్కన 2 డెసిమల్స్, అంటే డెసిమల్ పక్కన 2 డిజిట్స్ వరకు కూడా మనం క్యాల్కులేట్ చేయగలం. అది డయాగ్నల్ స్కేల్. ఓకేనా? ఇది ప్లేన్ స్కేల్. ఇప్పుడు ప్లేన్ స్కేల్ చూద్దాం. ఒక క్వశ్చన్. ప్లేన్ స్కేల్ కంటే ముందు మనకు ఒకటి తెలియాలి, ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఆర్ఎఫ్ అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. ఓకేనా? ఆర్ఎఫ్ అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. ఆర్ఎఫ్ అంటే దాని ఫార్ములా ఏంటంటే లెంత్ ఇన్ ది డ్రాయింగ్ బై యాక్చువల్ లెంత్. అంతే కదా. ఇప్పుడు
ఇది ఆర్ఎఫ్ ఎందుకు అసలు వాడతామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ని మనం చిన్న షీట్ మీద డ్రా చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ 100 మీటర్స్ని ఒక 10 సెంటీమీటర్స్ అనో అలా తీసుకుని ఒక స్కేల్ తీసుకుని చేస్తాం. సో దీనికి ఉన్న మధ్యలో రిలేషన్ని ఈ ఆర్ఎఫ్ అనేది చెప్తుంది. లెంత్ ఇన్ ది డ్రాయింగ్ అంటే ఈ లెంత్లో ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, ఒక బిల్డింగ్ హైట్ 10 సెంటీమీటర్స్ అని తీసుకున్నాం. యాక్చువల్ లెంత్ ఎంత 100 మీటర్స్. సో అది బై ఇది వేసుకుని మనం చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనకి లెంత్ ఆఫ్ స్కేల్ కావాలంటే ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. లెంత్ ఆఫ్ స్కేల్ కావాలంటే ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా, అంతే. ఈ రెండు గుర్తుంటే ప్రతి స్కేల్లోని ఈ రెండు కామన్ ఫార్ములాస్. సో రాద్దాం, ఇప్పుడు చేద్దాం ఫస్ట్ క్వశ్చన్. ప్లేన్ స్కేల్లో మనకి ఎలా క్వశ్చన్ ఇస్తాడు. నేను కొంచెం కష్టమైన క్వశ్చన్ తీసుకున్నాను. అప్పుడప్పుడు మనకు ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ ఇలా 1/60 అని, ఆ 2/20 అని డైరెక్ట్ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. అలా ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోతే మనం ఫస్ట్ ఆర్ఎఫ్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనం తర్వాత ఈ లెంత్ ఆఫ్ స్కేల్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాతే డ్రా చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో ఆర్ఎఫ్ ఇచ్చేస్తే హ్యాపీ, ఇవ్వకపోతే మనం ఆర్ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆర్ఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్ఎఫ్ అంటే ఏంటి? లెంత్ ఇన్ ద డ్రాయింగ్ బై యాక్చువల్ లెంత్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఏమన్నాడు, ఇఫ్ 1 సెంటీమీటర్ లాంగ్ లైన్ ఆన్ ఎ మ్యాప్. 1 సెంటీమీటర్ లాంగ్ లైన్ ఆన్ ఎ మ్యాప్. ఆన్ ఎ మ్యాప్ అంటే ఏంటి? ఇది డ్రాయింగ్. ఆన్ ఎ మ్యాప్ అని ఇచ్చిన, డ్రాయింగ్ అని ఇచ్చిన ఒకటే. సో 1 సెంటీమీటర్ అనేది ఆన్ ఎ మ్యాప్ అన్నాడు. 1 సెంటీమీటర్ బై, ఇక్కడ సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి 1 సెంటీమీటర్ అని రాసుకోండి. రిప్రజెంట్స్ ఏ రియల్ లెంత్. రియల్ లెంత్ అంటే ఏంటి? యాక్చువల్ లెంత్ ఆఫ్ 4 మీటర్స్. 4 మీటర్స్. ఇప్పుడు మీటర్స్ని ఇక్కడ సెంటీమీటర్ ఉంది, ఇక్కడ మీటర్ ఉంది, రెండు నాకు సెంటీమీటర్స్లోనే ఉండాలి ఇప్పుడు. సో మీటర్ అంటే ఎంత సెంటీమీటర్స్లో? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఈ మీటర్ ప్లేస్లో 100 వేసుకోవడమే. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు అది 1 సెంటీమీటర్ బై 4 ఇంటూ మీటర్ అంటే ఇంటూ 100 సెంటీమీటర్. సెంటీమీటర్ క్యాన్సిల్ తీసేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 1/400. ఇది దీని ఆర్ఎఫ్. ఈ ఆర్ఎఫ్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఇఫ్ ఆర్ఎఫ్ ఈజ్ 1/400 అని ఇచ్చేస్తాడు అప్పుడప్పుడు. ఒకవేళ ఇవ్వకపోతే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇస్తే ఈజీ, ఇవ్వకపోయినా ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ ది ఆర్ఎఫ్ అండ్ డ్రా ఏ ప్లెయిన్ స్కేల్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 50 మీటర్స్. అంటే ఏంటి? మ్యాక్సిమం లెంత్ ఎంత? 50 మీటర్స్. అంటే మెజర్ అప్ టు, ఇలా మెజర్ అప్ టు అన్నాడంటే 50 మీటర్స్ వరకు మ్యాక్సిమం లెంత్ 50 మీటర్స్ తీసుకోవాలి. ఈ షో ఏ డిస్టెన్స్ అనేది ఏంటి? మన స్కేల్ డ్రా చేసేసిన తర్వాత ఈ 44 మీటర్స్ అనేది ఆ స్కేల్లో చూపించండి అంటున్నాడు. సో ఇది డ్రా చేసిన తర్వాత ఇది. సో డ్రా చేయకముందు ఇది. ఇప్పుడు స్కేల్ యొక్క లెంత్ ఆఫ్ స్కేల్ ఎలాగా? ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. ఆర్ఎఫ్ ఎంత? 1/400. ఇది 50 మీటర్స్ కదా, 50 మీటర్స్. ఇది మీటర్ నాకు సెంటీమీటర్లో కావాలి, ఎక్కడన్నా అంతే. మీటర్స్ ఎక్కడ వచ్చినా సరే సెంటీమీటర్స్లోకి మార్చేసుకోండి. 50 ఇంటూ 100, 2 zeros 2 zeros. ఇది 4, ఇందులో 4 1s are 4, 2 times 50 4. ఇదిగో 4 1s are 4, 1 10, 4 2s are 8, 2 పాయింట్ పెట్టుకుందాం 0, 4 5s are 20. సో 12.5 సెంటీమీటర్స్. 12.5 సెంటీమీటర్స్తో మనం తీసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనకి మెజర్ అప్ టు 50 మీటర్స్ అని ఇచ్చాడు. 50 అని కాకుండా ఒకవేళ ఇక్కడ 10 లోపు ఇస్తే, అంటే 10 మీటర్స్ లోపు 9 8 7 6 ఇస్తే మనం ఇలా 12.5 తీసుకుని పైకి ఎప్పుడు 1 సెంటీమీటర్ పెట్టుకుని ఇలా గీస్తాం కదా. ఈ స్కేల్ని అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 10 కంటే తక్కువ ఇచ్చి ఉంటే నెంబర్, ఇలా ఇక్కడ 6 కానీ 7 కానీ ఇచ్చి ఉంటే ఈ స్కేల్ని కూడా అలాగే చేస్తాం. కానీ ఎప్పుడైతే 10 అబోవ్ ఇచ్చాడో, అంటే 20 30 50 ఇలా 50 mm ఇచ్చాడో, ఒక్కొక్కటి 50/10 తీసుకోండి.
అప్పుడు ఎన్ని వచ్చినాయి 5. సో ఈ స్కేల్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలని మీనింగ్. ఓకేనా? 10 లోపు వస్తే అంటే మెజర్ అప్ టు 10 మీటర్స్ అని ఇచ్చాడు. ఇది నీకు డయాగ్రామ్ గీసినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఏమన్నాడు 12.5 సెంటీమీటర్స్తో స్కేల్ డ్రా చేసుకోవాలి. ఎందుకు మనకి ఇక్కడ 12.5 వచ్చింది. సో ఫస్ట్ 12.5తో లైన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా పైకి 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్ కానీ పైకి పెట్టుకోండి. మనం 2 సెంటీమీటర్స్ పెట్టుకుందాం ఎప్పుడు కూడా.